హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో కొత్తిమీర, టమాటా ప్లస్ మినపప్పు వేసి పచ్చడి అండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇంతకుముందు కొత్తిమీర, టమాటా వేసి చేసాము, కానీ ఈ మినపప్పు, శనగపప్పు వేసి చేస్తే భలే ఉంటుందండి. మనం మినపేడ పచ్చడి మాదిరి ఉంటుంది, టేస్ట్ కమ్మగా భలే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. దోశకి, ఇడ్లీ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు అండి కొత్తిమీర పచ్చడి చేస్తున్నా. కొత్తిమీర, మినప్పప్పు, శనగపప్పు వేసి. ఇంతకుముందు నేను టమాటా, కొత్తిమీర పచ్చడి చేసిన. దీంట్లో కూడా టమాటాలు కూడా వేస్తానండి. అదొక రకం, ఇదొక రకము. దానికి కావలసిన పదార్థాలండి: కొత్తిమీర, టమాటాలు, ఆయిలు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, మెంతులు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, ఇంగువ. దీనికి కావలసిన పదార్థాలు. ఈ కొత్తిమీర, ఈ టమాటాలు ఇట్లా తరిగి పెట్టేసుకోవాలండి, కట్ చేసుకొని. ఇదేమి కొలత ఏం కాదండి, ఇక కొంచెం వందాసే. అరకట్ట అంటే 10 రూపాయలది. ఇప్పుడు కట్ట 20 రూపాయలేనండి, దాంట్లో సగం. టమాటాలు మట్టుకు అర్ధ కేజీ. ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసినానండి, కొంచెం వేడెక్కాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ అండి, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు, ఒక 2 స్పూన్లు శనగపప్పు. ఇవి మేము పట్టించినవిలేండి, అట్లున్నాయి. ఒక స్పూను ధనియాలు. ఇదంతా గోల్డెన్ కలర్ రావాలండి, మినప్పప్పు, శనగపప్పు. మినప్పప్పు, శనగపప్పు కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇవి కొన్ని, పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. ఇవి దీంతో పాటు కూడా వేగిపోతాయి. ఎండుమిరపకాయలు తొందరగా వేగుతాయి కదా, అందుకు. సపరేట్గా వేయించుతా, దీంట్లో వేగవు మళ్ళా అని. వేగినాయండి, తీసేస్తున్నా ఒక గిన్నెకు. ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసి పచ్చిమిరపకాయలు వేద్దామండి. తుంచేస్తున్నా, లేదంటే మొహాన పడతాయి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకో. దీంట్లోనే ఆయిల్ ఉందండి, వేస్తున్నా. మళ్ళీ ఎందుకు? ఇవి కొద్దిసేపు ఉంటే వేగిపోతాయండి, అప్పుడు చూపిస్తాను. వేగినాయండి, ఇది గిన్నెలోకి తీసేస్తున్నా. ఇప్పుడు అదే మళ్ళా ప్యాను. కొత్తిమీర, దీంట్లోనే టమాటాలండి, ఆయిల్ వేస్తా అండి. ఓ 2 స్పూన్ల ఆయిల్,
చింతపండు అండి. టమాటాలు వేసినాం కదా, కొంచెం తక్కువే పడుతుంది. చింతపండు వేసుకున్నాం కదా అండి, కొద్దిగా పసుపు. నేను పసుపు మీకు చూపించడం మర్చిపోయినా, కొద్దిగా ఉప్పు కూడా వేస్తాను. చీకటిగా ఉంది బా. ఉప్పు అండి తగినంత. ఇదంతా బాగా కలుపుకోవాలి. తీస్తున్నానండి. ఇదిగోండి అయిపోయింది, మగ్గిపోయింది బాగా. టమాటాలు, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు వేసినా కదా, అయిపోయిందండి. ఇంకా తీసేస్తున్నా, ఈ పక్కన పెట్టేస్తాము. ఇంకోటి తిరగమాత వేసుకుందామండి. ఒక 3 స్పూన్ల ఆయిల్, కొంచెం వేడి అయితే ఇదంతలోకి చల్లారిపోవాలి. ఆవాలండి 1 స్పూను. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి. ఉల్లిపాయ వేసుకోవచ్చు, వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇంగువ అండి కొంచెం. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇంకా రోట్లో వేసుకొని దంచుకుందామండి. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఎండుమిరపకాయలండి. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నున్నగా అయిపోతుంది, బాగుండదని నేను ఇట్లా చేసుకో. ముందు ఇవి దంచుకున్నాక మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకో. ఈ మినపప్పు, శనగపప్పు మెదిగిందండి, పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఈ మెదిగిన తర్వాత ఈ టమాటా, కొత్తిమీర వేస్తా. మెదిగినాయండి, పచ్చిమిరపకాయలు వేసినా కదా. ఇప్పుడు కొత్తిమీర, టమాటాలు మగ్గబెట్టినాం కాబట్టి అవి వేస్తానా. చల్లారింది. ముందు కలుపుకుందాం. ఇదిగోండి దంచిన. ఇంకొంచెము ఇంకా నున్నగా చేసుకుంటే ఇడ్లీకి, దోశకు పనికొస్తుంది. అన్నంలోకి అయితే కొంచెము ఇట్లా ఒక్క మొగ్గగా అయితే బాగుంటుందండి. మేము 2 విధాలా ఉపయోగిస్తాము, ఇడ్లీలకు, దోశకు, చపాతీకి, అన్నానికి. అయిపోయిందండి, తీసేస్తున్నా. ఒక గిన్నెలోకి తీస్తున్నా. చూసి వేసుకుంటాం. ఏం చేస్తాను ఈరోజు వంట? ఈరోజు వంట బేడాలు చారు, అన్నం. శుక్రవారం కదా, బేడలు వేసాను. పచ్చడి దంచినాము. పచ్చడి చేసింది మా కోడలు. ఇంకా అదే ఇంకా చాలండి. ఎందుకు పచ్చడి చారన్నంటే కడుపు నిండిపోతుందండి. మజ్జిగ వేసుకొని దాంట్లో పచ్చడి నంచుకుంటే అంతకన్నా రుచిలే. ఎప్పుడు లేయడం, తినడం, పండుకోవడం.
ఇదే అండి ఏం చేయాలా అని ఆలోచన. అదే చేసి అన్నీ ఆ పప్పు అవన్నీ పెద్దగా తినబుద్ధి కావు. తిరమాత వేస్తున్నా, ఆవాలు ఇంగు వేసినవి. తిరమాత వేసినానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనము నీళ్లు వేయకుండా దంచినాం కదండి, నిలువ కూడా ఉంటుంది. ఇది ఒక ఫ్రిడ్జ్లో బయట పెట్టుకుంటేనే 4-5 రోజులు ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు కావాలన్నా ఉంటుందండి. కొత్తిమీర, మినపప్పు, శనగపప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తినండి. ఇది అన్నంలో, ఇడ్లీ, చపాతి, దోశ ఎట్లా కావాలన్నా తినచ్చండి. దేంట్లోకైనా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.